మన ఊరు మనబడిలో మొదటి విడతలో ఇస్తున్న 3,500 కోట్లలో 2,700 కోట్లు మా నిధులే ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఒక్క రూపాయి మీ 3,000 కోట్లలో మేము ఇచ్చిన మొదటి విడత 3,000 కోట్లలో ఒక్క రూపాయి అని ఇప్పటివరకు విడుదల చేశారా? దయచేసి ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ 2,700 కోట్లు ఉంటే ఎట్లా వచ్చినాయి చెప్పండి. ఎక్కడి నుండి వచ్చినాయి, ఎక్కడికి రిలీజ్ చేశారు, ఎక్కడ మేము డ్రా చేసుకోవాలి, ఎక్కడ మేము తీసుకోవాలని చెప్పాలి. ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు, బాధ్యత ఉండాలని కోరుతా ఉన్నాను. 2 రోజుల కిందటేమో టెట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి అన్నారు. నిన్ననేమో 20,000 ఉద్యోగాలు ఫిలప్ చేయండి, టీచర్ పోస్టులు ఫిలప్ చేయండి అంటున్నారు. ఇదే ద్వంద్వ నీతిని విడనాడి బాధ్యతగా మాట్లాడాలని కోరుతా ఉన్నాను. దయచేసి విద్యార్థుల విషయంలో మాత్రం రాజకీయాలు మాట్లాడొద్దు. ఈ వ్యవస్థను పటిష్టం చేయడానికి చేతనైతే మీ ప్రభుత్వం నుండి ఎంత సహకారం ఉంటే అంత సహకారం అందించమని కోరుతాను. గిరిజన యూనివర్సిటీ అన్నాం, తీసుకొచ్చారు. 8 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి రావాల్సిన నవోదయ పాఠశాలలు ఇచ్చారు, IIITలు ఇచ్చారు, IITలు ఇచ్చారు, దేశమంతా ఇచ్చిండ్రు కదా. మరి తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష ఎందుకు? ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారు వచ్చిపోయారు కదా, ఒక్కసారి నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కావాలి నేను ఇస్తున్న ఒక మాట చెప్పారా? పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేస్తున్నాము ఉపాధ్యాయులకి, ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం బండి సంజయ్ గారికి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.